హాయ్ అండి, వెల్కమ్ టు చిన్ను పండు ఛానల్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చిల్లీ ఎగ్ అండి. దానికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, గుడ్లు, ఉప్పు, పసుపు, కారం, ధనియా జీరా పౌడర్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, ఇంకా వెనిగర్. దీన్ని ఇంకొక టైప్లో కూడా చేస్తారండి, కార్న్ఫ్లోర్, మైదా అది వేసి. నేను అవి వేయకుండా నార్మల్గా చేస్తున్నానండి. చాలా ఈజీ అండి. మస్ట్ ట్రై అనే చెప్తానండి. పిల్లలకి వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి. అంత హెల్దీ కాదు, కానీ వీక్లీ వన్స్ చేస్తే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారండి. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసాక మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఎంత క్వాంటిటీ తింటారు, ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోండి. నేనైతే మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 6 ఎగ్స్ వేసుకున్నాను అండి. అది మనం ఆమ్లెట్కి ఎలా గుడ్లు కొట్టేస్తాం అలాగా దోశ ప్యాన్ మీద కాకుండా ఇలా నార్మల్ ప్యాన్ మీద వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా. మీకు ఈ వీడియో చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా అడగండి, నేను ఖచ్చితంగా చేస్తానండి. మన ఛానల్ని వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వీక్లీ వన్స్ అయినా పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. బయట ఈ చిల్లీ చికెన్ ఇలాంటివి కొనే బదులు ఇంట్లోనే కొంచెం మంచి ఆయిల్స్ అవి యూస్ చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సో చూస్తున్నారు కదా, ఎగ్స్ కొట్టేసేసాము. ఆమ్లెట్ లాగా అయ్యాక పీసెస్ లాగా కట్ చేయాలండి. మీరు ఎంత సైజ్ పీస్ కావాలో అంత సైజు మీరు కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. సో చూస్తున్నారు కదా. చాలా ఈజీగా కూడా అయిపోద్దండి. అండ్ పిల్లలకు కూడా మంచి ఎగ్ వల్ల మంచి ప్రోటీన్ వస్తుంది కదా. సో సాసెస్ అనేది అన్హెల్దీయే, కానీ ఎప్పుడో చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను చేసి చూపిస్తున్నాను. పిల్లలకు కూడా పెట్టండి అని చెప్పి. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. సో పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా బాగా తినొచ్చండి, ఒక స్నాక్ లాగా. సో చూస్తున్నారు కదా, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. మీరు ఎంత సైజు కావాలో అంత సైజు. నేను కొంచెం పెద్ద పీసెస్ చేస్తున్నాను, ఎందుకంటే మా బాబు చిన్నోడు. సో చూస్తున్నారు కదా, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి మళ్ళీ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎంత ఆయిల్ వేసుకుంటారో అది మీ చాయిస్. ఆనియన్స్, చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది ఆల్రెడీ అందులో వేసేసుకోండి. వేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. సో చూస్తున్నారు, నాకు కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది, సో అందుకే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. సో మీరు తగినంత మీరు వేసుకోండి, అది మీ చాయిస్. కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే ఆయిల్ కావాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా అయినా కూడా ప్రాబ్లం ఉండదండి, కానీ మళ్ళీ సాసెస్ అవన్నీ వేస్తే మెత్తబడిపోతాయి ఆనియన్స్. ఇలా చాలామంది కార్న్ఫ్లోర్, మైదా అది కలుపుకున్నాను. నేను అవి అయితే ఏమీ వేయలేదండి, జస్ట్ నార్మల్గా సింపుల్గా చేసేస్తున్నాను. ఈజీగా కూడా అయిపోద్దండి, వితిన్ 10 minutesలోనే అయిపోద్ది. ఇంకా సాల్ట్ ఆనియన్స్కి సరిపోవాలి, ఎగ్స్కి సరిపెట్టట్టే వేసుకోండి. నేను క్వాంటిటీస్ అయితే ఇందులో మెన్షన్ చేయట్లేదండి. రెగ్యులర్గా వంట చేసే వాళ్ళకి ఎలాగో మనకి ఎంత క్వాంటిటీ దేనికి పడుతుందో తెలుస్తుంది కదా. తర్వాత కొంచెం పసుపు, మనం ప్రతి కర్రీల్లో పసుపు వేస్తాం కాబట్టి అలా వేస్తున్నాను. కొంచెం కారం కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ ఉంటాయి, చిల్లీ సాస్ వేస్తాం. సో అందుకే కారం కొంచెం వేసుకోండి. ఇంకా ధనియా జీరా పౌడర్ కూడా వేసానండి, కానీ నేను డైలీ వాడతాను, సో అలా వేసాను, కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుద్దని. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం వెనిగర్, చిల్లీ సాసు, సోయా సాస్, టొమాటో సాస్. సోయా సాస్ కొంచెం వేసుకోండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ టొమాటో సాస్ కూడా వేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకున్నప్పుడు పిల్లలకి ఇంకొంచెం టమాటో సాస్ వేసుకుంటే వాళ్ళు కూడా ఇంకా ఇష్టంగా తింటారండి. సో అవన్నీ వేసుకున్నాక చూస్తున్నారు కదా, కొంచెం బాగా కలుపుకోండి, బాగా మిక్స్ అవ్వాలి. సాల్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్లా కట్ చేసాం కదా, సో అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే సాస్ అది బాగా పెట్టాలి కాబట్టి.
మిక్స్ చేసుకుంటే సాల్ట్ అన్నీ పడతాయి. ఎందుకంటే మనం ఎగ్లో వేయలేదు, డైరెక్ట్ ఇందులోనే వేస్తాం సాల్ట్లు, కారము, సాసెస్ అన్నీనా. సో అందుకు బాగా మిక్స్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చిల్లీ ఎగ్ రెడీ అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మస్ట్ ట్రై అనే చెప్తాను. పిల్లలు ట్రై చేయండి, ఎలా ఉన్నదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.